తాగుబోతు భర్తలతో, తిరుగుబోతు భర్తలతో, బాధ్యత పట్టించుకొని భర్తలతో, కష్టపడిన చాకిరిని కూడా తీసుకెళ్లి తాగి తలగబోసుకునే దౌర్భాగ్యులతో నానా బాధలు పడి కూడా కాపురాలు చేస్తున్నారు ఆడపిల్లలో. అంత శోధన నీకు లేదుగమ్మా. కొద్ది గొప్ప సమస్యలుంటే ఓర్చుకోమ్మా, తట్టుకోమ్మా, నిలబడమ్మా. నువ్వు దేవుని బిడ్డవమ్మా అని గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పే వాళ్ళు మాటలు నచ్చో. నువ్వు కాబట్టి పడుతున్నావు, కానీ నేనైతే ఎప్పుడో ఎగ్గొట్టిపోయేదాన్ని అనే మాటలు ఉంటాయి చూసావా? అలాంటి మాటలు ఎట్టుంటే అనుకున్నా అసలు మామూలుగా ఉండవు. ఈ కాపురాలు తీసే మాటలు, కుటుంబాలని కూల్చే మాటలు, దీపాలు ఆర్పే మాటలు. మంచి చెప్పి కాస్త ఇది కాదు, ఇది పద్ధతి అని చెప్పి కాస్త జాగ్రత్త చెప్పి, కాస్త హెచ్చరించి గద్దించి జాగ్రత్త చెప్పే వాళ్ళ మాట నచ్చదు. జీవితాలు నాశనం చేసే మాటలు చెబుతారు చూడు, కాపురాలు కూల్చే మాటలు. అసలు ఎంత భరిస్తున్నావో, ఎంత ఓర్చుకుంటున్నావో, అసలు నువ్వు నిజంగా ధ్వజస్తంభానికి దండం పెడితే డింగుమని లేచిద్ది. అసలు పతివ్రత సాధ్వి శిరోమణివి, నీ ఎంత ఓర్పు సహనాలు ఎవరికి లేవు, నువ్వు కాబట్టి భరిస్తున్నావు. ఆయనేమో నల్లగా కాకిలాగా ఉంటాడు, నువ్వు కాబట్టి ఆయన ఇట్లాంటి పనికిమాలిన మాటలు చెప్పే చెత్తోళ్ళు ఉంటారు చూసావా? కాపురాలు తీసే మాటలు మాట్లాడేవాళ్ళు. వాళ్ళ మాటలు భలే బాగుంటాయి. పనికిమాలిందానా, కాపురాన్ని జాగ్రత్త చేసుకో, పెద్ద ఏదో నువ్వు లోకానికి విరుద్ధంగా నువ్వే కష్టాలు పడుతున్నట్టు బిల్డప్ ఇవ్వకు. నీ కాడికి ఎక్కువ కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు. తాగుబోతు భర్తలతో, తిరుగుబోతు భర్తలతో, బాధ్యత పట్టించుకొని భర్తలతో, కష్టపడిన చాకిరిని కూడా తీసుకెళ్లి తాగి తలగబోసుకునే దౌర్భాగ్యులతో నానా బాధలు పడి కూడా కాపురాలు చేస్తున్నారు ఆడపిల్లలో. అంత శోధన నీకు లేదుగమ్మా. కొద్ది గొప్ప సమస్యలుంటే ఓర్చుకోమ్మా, తట్టుకోమ్మా, నిలబడమ్మా. నువ్వు దేవుని బిడ్డవమ్మా అని గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పే వాళ్ళ మాటలు నచ్చో. నువ్వు కాబట్టి పడుతున్నావు, కానీ నేనైతే ఎప్పుడో ఎగ్గొట్టిపోయేదాన్ని అనే మాటలు ఉంటాయి చూసావా? అలాంటి మాటలు ఎట్టుంటే అనుకున్నా అసలు మామూలుగా ఉండవు. ఈ కాపురాలు తీసే మాటలు, కుటుంబాలని కూల్చే మాటలు, దీపాలు ఆర్పే మాటలు, ఈ అబద్ధాల మాటలన్నీ. కొంతమందికి గద్దింపు నచ్చదో. నువ్వు ఏ డ్యాన్స్ అన్నాయి అబ్బో సూపరు అనే భజన వాళ్ళు ఉంటారు చూసా, వాళ్ళు కావాలి వీళ్ళకి. వాళ్ళు భజన చేసి ఒక్కసారి వేస్తారు కాటు అని, అప్పుడు పోతారు మొత్తానికి. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడంట, ప్రేమించేవాడు చెంపదెబ్బ కొడతాడంట. గద్దింపును ఎప్పుడు కూడా తిరస్కరించకుండా జాగ్రత్త పడాలి. తెలుసా నీకు? నిన్ను గద్దించే ఒక స్వరం పోయిన నాడు పతనం వైపు అడుగులు పడతాయి. తెలుసా? ఆడాళ్ళైనా మగాళ్ళైనా తెలుసుకోండి, నిన్ను గద్దించే ఒక స్వరం అనేది లేని నాడు నీ అడుగులు పతనం వైపు వెళ్తాయి. గద్దింపును స్వీకరించినంత వరకు నీవు స్త్రీవైనా పురుషుడివైనా ధన్యుడివి, ధన్యురాలివి, భద్రంగా ఉంటావు. కాబట్టి వెన్నపూస లాంటి మెత్తటి మాటలు మాట్లాడేటువంటి మాటలకి బుక్ అవ్వద్దు, దెబ్బతింటారు. అట్ట బుక్కంగాల ఆయన ప్రేమ నచ్చలా. ఈ బుసలు ఉంటాయి కదా, ఈ బుసలో వచ్చి అనగానే అబ్బో నేనంటే ఎంత ప్రేమో సర్పానికి. అమ్మో ఎన్ని రోజులు నేను మిస్ అయిన దాన్ని, ఇప్పుడు చెప్పింది నాకు సర్పమని పోయి తిననైతే. ఒకవేళ ఆ రోజు కానీ కొద్దిగా సంయమనం పాటించి, అవునా అది తింటే మా జ్ఞానం వచ్చిద్దా, కళ్ళు తెరవబడతాయా, మేము కూడా ఆయన వంటి వాళ్ళం అవుతామా, అందుకని మేము అలా కాకూడదని అవి తినొద్దని చెప్పాడా, అట్లయితే కొద్ది కాగు, జస్ట్ సాయంత్రం వస్తాడు అంతే. వచ్చినాక మొత్తం కడిగేస్తాను ఆయన్ని, కడిగేసి ఆ తర్వాత తినేస్తానంటే ఇది అడ్రస్ ఉండదు. కానీ అప్పటిదాకా ఏడాగింది ఉదారం ఏడాగింది. అమ్మా నీ ముక్కు మీద ఉన్నది, చెవుల మీద ఉన్నాయి, అన్నీ తీసుకొచ్చి ఎడబెట్టు, డబల్ ట్రిపుల్ చేస్తా, కొద్దిగా ఆగురా, గంటలో మా ఆయన వస్తాడు, అడిగి అన్నీ ఇస్తాను, ఆయనకు కూడా బ్రాస్లెట్ ఉంది, ఉంగరం ఉంది, అవి కూడా పెడతాను, డబల్ త్రిబుల్ చేద్దు కానంటే వాడు జంపు ఆగిద్దా? ఆగదగా. మొత్తం తీసి కుప్ప ఆడబెట్టింది. వాడు కళ్ళు మూసుకోమ్మా, కళ్ళు తెరవకూడదమ్మా, తెరిస్తే పోద్దమ్మా, ఉన్నాయి కూడా పోతాయమ్మా, జాగ్రత్త మీరు కళ్ళు ముయ్యాలి అంటే గట్టిగా
వీడు ఆ మూట తీసేసి ఈ మూట పెడతాడు, ఇది కంకరాళ్ళ మూట పెడతాడు. కరెక్ట్గా 7 గంటల తర్వాత నువ్వు ఓపెన్ చేయాలమ్మా. ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టి పూజ చేసి దండం పెట్టి దాని చుట్టూ 21 ప్రదక్షిణం చేసి ఆ తర్వాత ఓపెన్ చేయాలంటే ఈలోపు వీడు ఊరు దాటిపోతాడు. అప్పుడు తీసి చూస్తే ఉంది రాళ్ళు ఉంటుంది తప్ప ఏముంటుంది. తపన మనుషులను అడుగుదాం, తీసుకుందాం, ఒక ఆలోచన, ఒక సలహా తీసుకుందాం. వాళ్ళు గద్దించినా కోప్పడ్డా మంచికే చెప్తారు కానీ చెడ్డకి చెప్పరు కదా. విందాం, ఓపిక పడదాం. నేను చెప్తున్నా, ఏ విషయంలోనైనా స్త్రీలైనా పురుషులైనా తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు చేయకూడదు. అవి క్షేమకరం కాదు. మనకి సలహా చెప్పే ఆలోచనలు ఉన్నప్పుడు, ఆలోచన కలిగిన వ్యక్తులు మనకు ఉన్నప్పుడు కొంచెం ఒక ఆలోచన తీసుకోవటం అనేది ఎంతైనా మంచిది, మంచి అలవాటు. లేకపోతే మోసగాడి చేతికి చిక్కిపోతాం, మోసగాళ్ళ చేతుల్లో బలైపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పొలంలో పాపం పురుగు మందు కొట్టుకుంటున్నాడు. ఆ పొలంలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆయన, ఎవడో ఒకడు పోయాడు ఆయన దగ్గరికి. పాస్టర్ గారు తెలుసా, శాలేం రాజు గారు చెట్లు వేశారంట చర్చి ముందు, ఆ చెట్లకి ఏదో మందు కొట్టాలంట, కాస్త పవర్ స్ప్రే ఇస్తావా అన్న. ఎవరు? పాస్టర్ గారా? అయ్యో దాందే ఉంది అని పాపం తీసి ఇచ్చాడు. ఇక మళ్ళీ ఆడు పవర్ స్ప్రే ఆడికి పోయింది లేదు, ఆడు కొట్టింది లేదు. ఇటు తీసుకెళ్ళి ఆడమ్ముకున్నాడు. మోసం. ఎవరి పేరు చెప్పి? అందుకే శాలేమన్న పేరు చెప్పంగానే బుక్ అవ్వద్దు. అందరికీ చెప్తున్నా, ముందు అడగాల సలహా, ఫోన్ చేయాలా, ఆలోచన తీసుకోవాలా. ఎవడన్నా వచ్చి నా పేరు చెబితే వెంటనే బుక్ అవ్వకండి. అట్ట బుక్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు పాపం. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనలు జీవితాల నాశనం వైపు తీసుకెళ్తాయి. ఇక్కడ అదే జరిగింది. ఆ పరీక్ష దేవుడే పెట్టాడు, అనుమతించాడు. ఇన్నాళ్ళు వీళ్ళని తోటలో ఉంచాను, పెంచి పోషించాను, వీళ్ళతో సహవాసం చేశాను, నా ప్రేమంతా రుచి చూపించాను. ఒక చిన్న మాట చెప్పి దీనికి విధేయత చూపమన్నాను, చూపిస్తారా లేదా అని టెస్ట్ చేయడానికి ఏం చేశాడో తెలుసా? అనుకూల స్వరాలే కాదు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే ఒక స్వరం కూడా వాళ్ళ చెవిన పడేటట్టు చేశాడు. ఆ స్వరం ఎప్పుడైతే చెవిన పడిందో వెంటనే ఆ స్వరానికి కనెక్ట్ అయ్యి వద్దన్న పండు తిని తరతరాల మానవ జాతికి శాపాన్ని తెచ్చిపెట్టారు, పాపాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ ఎలాగో పరీక్ష జరిగిందో అదేవిధంగా పరమ ఏదెన్లో కూడా పరీక్ష జరిగింది. ఈరోజు మానవ జాతి కోల్పోయిన జీవవృక్ష ఫలం మళ్ళా ఎప్పుడు దక్కుతుంది? ఎప్పుడు దక్కింది? మళ్ళా జీవాహారము నేనే, నన్ను తినువాడు నా మూలంగా జీవించునని యేసయ్య వచ్చి చెప్పాడు. చూడు, మళ్ళా యేసయ్య దగ్గరకు వచ్చి యేసు రక్తాన్ని ఆశ్రయించి యేసును భుజించిన తరువాత మళ్ళా ఆ జీవం లభించింది. ఒకవేళ ఆ ఒక్క గడియ కానీ శోధన హవ్వ తప్పించుకున్నట్టయితే ఇప్పుడు పెట్టి ఆ జీవవృక్ష ఫలం మీద అప్పుడే ఇచ్చేవాడు. మన శారీరక వ్యామోహాలు, శారీరక వాంఛలు, శరీర సంబంధమైనవి నెరవేర్చుకోవాలనే కోరికలు వాడికి ఒక ఆయుధం. కొంతమందికి అన్నీ వదిలిపెడతారు, అన్నీ వదిలేస్తారు, కానీ ఏదో ఒకటి ఉంటుంది. నేను ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, గుర్తుందో లేదో. ఒకడు ఒక ఇల్లు చాలా తక్కువకి అమ్మాడంట, తక్కువ రేటుకి అమ్మకానికి పెట్టాడంట. ఇల్లు మొత్తం అమ్ముతా, ఇంట్లో గోడకు ఒక శీల కొట్టుంది, దాన్ని మాత్రం అమ్మనన్నాడట. ఆ గోడ కొట్టిన శీల మాత్రం నేను అమ్మను, అది అంతే ఉంటుంది, ఇల్లు అమ్మేస్తా అని తక్కువ రేటు చెప్పాడు. ఒకడు పోయాడు, ఎప్పటి నుంచి ఇల్లు కొనుక్కోవాలని పాపం డబ్బులు దాచిపెట్టుకున్నాడు. రేటు చాలా తక్కువ. సమస్య ఏంటంటే ఇంట్లో గోడకు ఒక మేకు కొట్టుంది, దాన్ని మాత్రం నేను అమ్మనన్నాడు. వాడు అడిగాడు, ఎందుకని అమ్మవు అంటే, అది మా ముత్తాత కొట్టిన మేకు. ఎవరు? ముత్తాత కొట్టిన మేకు.
ముత్తాత తీల, తాత తీల, మా నాన్న తీల, నేను కూడా తీదలుచుకోవాలా. మా ముత్తాత జ్ఞాపకార్థం అది అంతే పెట్టుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఇల్లు అమ్ముతా, అవసరం వచ్చింది నాకు, ఇల్లు అమ్ముతా, కానీ ఆ మేకు మాత్రం అమ్మను అన్నాడు. సరే మేకేం చేసుకుంటాడు వాడు అని ఇల్లు కొన్నాడు. వీడు ఇల్లు కొని పెద్ద ఆర్భాటంగా గృహప్రవేశం చేశాడు. ఇక వెళ్ళి ఇంట్లో హాయిగా కాపురం పెట్టాడు. అబ్బా పెద్ద ఖరీదైన ఇల్లు, చాలా చీపుగా వచ్చిందని అందరికీ చెప్పుకుంటున్నాడు. కొద్ది రోజులు గడిచింది. ఇక ఈడు వచ్చాడు. ఒకరోజు తలుపు కొట్టాడు. ఏంటి బ్రదరు వచ్చావు, అమ్మేశావుగా ఇల్లు మాకు అన్నాడు. అమ్మేశాను కాదంటలేదు, కానీ మేకు అన్నాడు. ఓ మేకు కదా, మేకు ఉంది. ఉంటే కాదు, ఆ మేకును చూసుకొని వెళ్ళాలి. నేను చూసుకొని వెళ్ళటం ఏంది? అవునాయా, మరి అందుకే మేకును ఉంచింది. ఆ మేకును చూసుకుంటే నాకు మా ముత్తాత గుర్తొస్తాడు, నాకు మా తాత గుర్తొస్తాడు, మా నాన్న గుర్తొస్తాడు. ఆ మేకు 3 తరాలని గుర్తు చేసింది నాకు. అందుకని నాకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు పోయి చూసుకుంటా. సరే తీసేసి ఇస్తాను, తీసుకెళ్ళి మీ ఇంట్లో కూడా. భలే పని, అది నువ్వు తీసి ఇచ్చేదే నేను తీసుకోలేకనా? అది నా చేత కాకనా? అది కొట్టింది మా ముత్తాత. అది కొట్టింది ఎవరు? మరి తీసేస్తే ఆ కొట్టిన అనుభవం పోయిద్ది కదా. ఆ అనుభవం కోసం కదా నేను ఉంచింది. కాబట్టి నాకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చి చూసుకుని వెళ్ళిపోతాను, అంతే. అర్థమైంది వాడికి సీన్ అప్పుడు. సరే ఒకరోజు అయిపోయింది. మరుసటి రోజు వచ్చాడు మళ్ళీ. తలుపు తీసేయింది అన్నాడు. మేకు అన్నాడు. చూసుకోవాలా? అమ్మాయి సామాన్లు అడ్డం తీయండి, వెళ్ళి చూసుకోమా. ఒకరోజు భర్త లేడు, భార్య ఒక్కతే ఉంది. పోయి తలుపు కొట్టాడు. తలుపు తీసింది. ఏంటండి అంది. మేకు అన్నాడు. ఆయన లేడండి ఇంట్లో. లేకపోతే నాకెందుకు, నువ్వు కూడా పో బయటికి, నా మేకు అన్నాడు. భర్తకు ఫోన్ చేసింది. ఈడేవాడండి మేకు అంటాడు, నువ్వు లేనప్పుడు వస్తాడు, నన్ను కూడా బయటికి పో అంటాడు, లేకపోతే నువ్వు ఆడనే ఉండి నేను కూడా వస్తా అంటాడు. చూసేవాళ్ళు ఏమనుకుంటారండి, వీడు మేకు కోసం వచ్చిపోయినట్టు ఉండదండి, చండాలంగా ఉంటుందండి. తలబట్టుకున్నాడు వాడు ఆఫీస్లో. దేవునికి స్తోత్రం. సరే ఈ బాధలు ఎట్లనో పడతా ఉంటే ఒకరోజు మధ్యరాత్రి వచ్చి తలుపు కొట్టాడు. తలుపు తీశారు నిద్రమత్తుతో. ఏందన్నారు? మేకు అన్నాడు. మధ్యరాత్రి మేకేందని నాకు ఇప్పుడు చూడాలనిపించింది, నేను చూస్తా. వాడికి అర్థమైపోయింది సీను. నువ్వు మేకు అమ్మకుండా ఇల్లు ఎందుకు అమ్మేవో నాకు అర్థమైంది. 1 వారం గడువు ఇవ్వు, పైసా కూడా ఇవ్వద్దు నాకు, వేరే ఇల్లు చూసుకొని ఖాళీ చేస్తాను. నీ ఇల్లు నీ మేకు అన్ని నీకే అప్పచెప్పిపోతాను. అప్పుడు ఆగాడు వాడు. అంటే మేకును ఆధారం చేసుకొని వాడు పదే పదే వచ్చినట్టు. అదిగో అది వాడి పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగు. సైతానుగాడు మన దగ్గర ఉన్న ఏదో ఒక వీక్నెస్, అర్థమైందా? నీకు తెలుసు నీ వీక్నెస్ ఏదో, నీ శరీరానికి సంబంధించిన వ్యామోహాల్లో ఏదుందో, అంతర్లీనంగా ఏది నువ్వు కలిగి ఉన్నావో నేను కలిగి ఉన్నాను. దాన్ని ఆధారం చేసుకొని పదే 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 మన దగ్గరకు వచ్చి మనల్ని అటాక్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే సమూలంగా వాడివన్నీ పీకి చెప్పండి, అందరూ ఏం చేయాలి? వాడివన్నీ సమూలంగా వాడి ముఖాన్ని కొట్టి, ఇక నీకు సంబంధించిన నా దగ్గర ఏమీ లేవు, ఉండవు కూడా, నావన్నీ నా యేసువి. ఒక్కసారి మీరు ప్రశాంతంగా మోకాళ్ళుని దేవుని ముందు కనిపెడితే నీ దగ్గర సాతానుగాడు శోధించడానికి ఉపయోగపడే మేకులు ఏవోనాయో నీకు దేవుడు చూపిస్తాడు. ఫలానాది ఒక మేకై ఉంది నీ దగ్గర, అది నువ్వు తీసేయాలి. కొంతమందికి ధనాపేక్ష ఒక మేకు, కొంతమందికి కామవాంఛలు ఒక మేకు, లైంగిక ఆలోచనలో ఒక మేకు, కొంతమందికి ఎప్పుడు అదే 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 ఆలోచన. కొంతమందికి భోగం, శరీర భోగలాలన, అదొక మేకు. కొంతమందికి పేరు ప్రఖ్యాతి ఒక మేకు.
ఇలా ఎవరెవరు కొంతమందికి తీవ్రమైన కోపం, ఒక మేకు. నీ దగ్గర ఉన్న నీ బలహీనతలే సాతానుగాడికి ఆయుధాలుగా మారతాయని నీకు తెలుసా? వాడి చేతిలో వాడికి అంటూ ఏ ఆయుధం లేదు, వాడు నిరాయుధుడు. అయినా సరే వాడికి అప్పజెప్పి వాడి చేత పచ్చడిగా తన్నులు తింటానికి మనమే వాడికి ఆయుధాలు ఇస్తామని మీకు తెలుసా? తెలుసుకొని మనం మార్చుకొని మెళకువ తెచ్చుకొని, యుద్ధం ఒక రోజుతో పోదు. మనమున్నంత వరకు ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని గ్రహించి, ఏ ఒక్క పూట మనం ఏమరపాటుతో ఉన్నా ఆ పూట మనల్ని వాడు గెలవటానికి ప్రయత్నిస్తాడు, మనల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తాడని స్పర్శ గలవారై అంతం వరకు పోరాడండి. జయం మనదే.